గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ బేబీ. ఈరోజు మేము పప్పు చారు చేసుకున్నాము. పప్పు బ్యాలు, చింతపండు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలా. కుక్కర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికే వరకు ఉడికించుకోవాలా. తాలింపు రెడీ చేసుకునే దానికి నేను ఇక్కడ 10 గార్లిక్ తీసుకున్నాను. కొంచెం దంచిన తర్వాత విజిల్ వచ్చేసింది. పప్పు ఉడికిపోయింది. ఒక 4-5 విజిల్స్ అయితే పప్పు ఉడికిపోతుంది. పప్పు ఉడికిపోయింది. పప్పు రేమి తాలింపుకి రెడీ చేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు ఫ్లేవర్ బాగుంటుంది తాలింపులో. కరివేపాకు. నేను గీ వేసుకొని తాలింపు వేస్తాను. గీ మనం రెడీ చేసుకున్న ఆవాలు, జీలకర్ర, తెల్లబాయలు, ఉల్లిగడ్డలు అవన్నీ కరివేపాకు ఫ్రై చేసుకోవాలా. అయిన తర్వాత పప్పులోకి వేసుకోవాలా. ఎన్ని కావాలని వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒకసారి కలిదిప్పుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి. రెడీ. వేడి పప్పు చారు. If you like this video, do like, share and subscribe to our YouTube channel.